ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ముఖ్యంగా రైతులకి ఇదొక చాలా పెను ప్రమాదం అని చెప్పాలి. కరెక్ట్గా వేసవి కాలంలో యాసంగి పంట చేతికొచ్చే సమయం ఇది. మొక్కజొన్న వరి పంట ఆల్రెడీ చేతికొచ్చే సమయం, మరి కొన్ని రోజుల్లోనే కోతలు కూడా మొదలవబోతున్నాయి. అంతలోనే ఈ అకాల వర్షాలు, అనుకోని రీతిలో వచ్చేటువంటి ఈ వర్షాల కారణంగా కొంత ప్రభావం అయితే ఎక్కువగా ఉండబోతోంది. సో ముఖ్యంగా ఇక్కడ గాలులు ఎక్కువగా వీస్తాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాల కారణంగా అంటే అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ గాలులు వేయడంతో వరి పంట నేల కొరిగే అవకాశం ఉంది. ఒకవేళ వడగండ్ల వాన కనుక పడితే డెఫినెట్గా ఈ ప్రమాదం మరింత రెట్టింపవచ్చు. అటు మొక్కజొన్న అయినా సరే నేల కొరిగిపోతాయి, పంట మొత్తం కూడా కర్రంతా నేల కొరిగిపోతుంటుంది. సో కొంత ఇబ్బందికర పరిస్థితే. సో తెలంగాణ అభివృద్ధి మరియు ప్రణాళిక సంఘం ఇచ్చినటువంటి స్టాటిస్టికల్ ప్రకారంగా 40 డిగ్రీల సెల్సియస్ ఆల్రెడీ ఎండలు దాటుతున్నాయంట.